సూపర్ స్టార్ గారి మనవడు ఘట్టమనేని వంశోద్ధారకుడైనటువంటి శ్రీకృష్ణ యొక్క శ్రీనివాస మంగాపురం సినిమా చూసి రావడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి కృష్ణ గారిని ఘట్టమనేని వంశాన్ని అభిమానిస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా ఈ శ్రీనివాస మంగాపురం సినిమా అనేది ఒక హిందూ భోజనం లాంటిది. ఈ సినిమా చూసిన తర్వాత మా అందరికీ అభిమానులందరికీ కూడా వెళ్ళిపోయినటువంటి మా ఆరాధ్య దైవం కృష్ణ గారి మాకు అందించినటువంటి మరొక సూపర్ స్టార్గా మేమందరం కూడా అతన్ని ఆహ్వానిస్తున్నాము, ఆయన రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సినిమా పరంగా మనం చూస్తే ఒక అభిమానిగా కాకుండా ఒక సినిమాలను అభిమానించే సినిమాలను విశ్లేషించేటువంటి ఒక ప్రేక్షకుడిగా ఈ సినిమా ఆద్యంతం మనకు అర్థమవుతున్నది ఏంటంటే హీరో ఎలివేషన్, హీరో అన్ని రకాలుగా అంటే అన్ని ఫీలింగ్స్ అన్ని భావాల్ని వ్యక్తపరిచి అతనేమిటో అతను భవిష్యత్తు ఏమిటో కూడా ఈ ఒక్క సినిమా ద్వారా అతను చూపించగలిగాడని చెప్పి మేము అందరం కూడా చాలా సంతోషంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా డైలాగ్ మాడ్యులేషన్ మేమందరం కూడా భయపడింది. కొత్త కుర్రాడు ఎలాగా ఈ సినిమాని డీల్ చేస్తాడు, ఎలా చేస్తాడనేటువంటి ఒక భయం మాకు వెంటాడింది. అయితే సినిమా చూసిన తర్వాత మాకు అర్థమైంది అది ఒక కొత్త హీరోలాగా కాకుండా అతను తీసినటువంటి డైలాగ్ మాడ్యులేషన్ కానీ అతను ఇచ్చినటువంటి ముఖ్యంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో అతను చేసినటువంటి హావభావాలు, అతని ఎక్స్ప్రెషన్స్, అతను చేసినటువంటి డైలాగ్స్ అసలు ఆద్యంతం మరి హృదయాల్ని తాకింది. అదేవిధంగా ఫైట్స్లో మాకు అనిపించింది ఏంటంటే కృష్ణ గారు ఒక జేమ్స్ బాండ్గా ఒక మాస్ హీరోగా ఈ తెలుగు సినిమా చరిత్రలో ఒక చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రకి ఈయన మరి ఆయన యొక్క లెగసీని ఖచ్చితంగా ఈ జయకృష్ణ బాబు ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తాడని చెప్పి రాబోయే రోజుల్లో అతను ఒక మాస్ హీరోగా అదేవిధంగా అన్ని రకాల పాత్రలు చేసేటటువంటి ఒక మరి మంచి నటుడుగా ఎదుగుతాడని చెప్పి ఈ తెలుగు సినిమా రంగంలో మరొక సూపర్ స్టార్గా అతను యొక్క స్థానాన్ని వంశంలో ఉన్నటువంటి ఆ సూపర్ స్టార్ యొక్క బిరుదుని అతను కంటిన్యూ చేసి అతను కుటుంబానికి ఘట్టమనేని కుటుంబానికి అదేవిధంగా కృష్ణ అభిమానులందరికీ కూడా ఘట్టమనేని అభిమానులందరికీ కూడా అతను ఒక అభిమానిగా ఒక మరి అభిమానించేట ఒక తారగా ఒక స్టార్గా ఒక సూపర్ స్టార్గా ఎదుగుతాడని చెప్పి మరి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో మరి మీకు చూస్తే కనుక ఆద్యంతో మనం పరిశీలిస్తే కనుక అతను తీసినటువంటి డైరెక్టర్ తీసినటువంటి మరి అతని టేకింగ్స్ కానీ ఆ డైలాగ్స్ రాసినటువంటి విధానం కానీ అదేవిధంగా సెంటిమెంట్ సన్నివేశాల్లో రాసినటువంటి మాటలు కానీ మ్యూజిక్ పరంగా ఒక మ్యూజికల్ హిట్ ఈ సినిమాలో 7 పాటలు ఉన్నాయి. 7 పాటలు కూడా మరి అన్ని రకాలైనటువంటి ట్యూన్స్ తోటి అంటే సెంటిమెంట్ సాంగ్ కానివ్వండి లేదంటే మరి డ్యూయెట్లు కానీ చాలా మంచి సంగీతాన్ని అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని కూడా మంచి మ్యూజిక్ని అందించడం జరిగింది. అదేవిధంగా